ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ చందానగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇవాళ సికింద్రాబాద్లోని అడ్డగుట్టలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలిపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకట్గా గుర్తింపు వచ్చింది. 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. మనతో పాటు గబ్బర్ సింగ్ టీం కూడా వస్తుంది. సో వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఫిష్ వెంకట్కి సంబంధించి వీరికి ఎట్లా ఉండేది అనుబంధం, ఫిష్ వెంకట్కి సంబంధించి గబ్బర్ సింగ్ టీం కూడా మనతో పాటు ఉన్నారు. అన్న, ఎట్లా ఉండేదంటే మీకు ఫిష్ వెంకట్ తోటి మీకు సంబంధం కానీ, సో సినిమాలలో ఎట్లా ఉండేవారు మీ అంతా టీం కలిసి? మాకు వెంకట అన్న ఒక ఫ్యామిలీ నంబర్ లాగా ఉంటుండే. మా గబ్బర్ సింగ్ టీం మొత్తం కలిసి ఒక అన్నదమ్ముల్లాగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా షూటింగ్ ల్యాప్ వచ్చినా కూడా ఆ విధంగా మాకు ఒక ఫ్యామిలీ నంబర్ లాగా ఉంటున్నాను. సో అంటే డే1 నుంచి కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా సినీ కొంత ప్రముఖులు ఎవరు రాలేదని అంటున్నారు. సో ఎట్లా ఉండే, ఎవరు రాలేదు ఇప్పటివరకు కూడా ఇక్కడికి? యాక్చువల్లీ ఇట్లా 1 ఇయర్ నుంచి 6 మంత్స్ నుంచి హాస్పిటల్ వెళ్తుండు, మంచిగా చూస్తుండు, హాస్పిటల్ వెళ్తుండు, మంచిగా వెళ్తుండు. మొన్న బోడుప్పల్లో కూడా మంచి ఇది అనుకుంటే మళ్ళీ లేచి వచ్చిండు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, హీరోలకి ఇట్లా అందరూ వాళ్ళ మట్టికి వాళ్ళు సాయం చేసిరు. వాళ్ళు ఏంటంటే అరే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు బ్యాక్ అన్నట్టు ఒక నమ్మకం ఉండే. ఉన్న షెడ్యూళ్లలో షూటింగ్లు వెళ్ళారు, ఏమో వెళ్ళారని మా వద్దకైతే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఏ సినిమాతోటి ముందుగా అన్న అరగనటం చేశాడు? సో ఇప్పటి వరకు కూడా ఎన్ని సినిమాల పైగా అన్న నటించాడు? 200 నుంచి 250 సినిమాలు చేసిండు. అన్న లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా అన్న పైలోకంలో ఉన్నా కూడా తోడగొట్టు చిన్న ఆది జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో తోడగొట్టు చిన్న గబ్బర్ సింగ్ టీంలో పేరు వచ్చిందని వెంకటన్న కాదని అన్న ఫిక్స్ ఆదిలో తోడగొట్టు చిన్న అని పేరు, మంచి పేరు. సో మరికొంతమంది కూడా ఉన్నారు. అన్నతో సంబంధం ఎట్లా ఉండేది తెలుసుకుందాం. గబ్బర్ సింగ్ టీంకి సంబంధించి ఉన్నారు. ఎట్లా ఉండేది అన్న వెంకటన్న, ఫిష్ వెంకటన్న అంటే ఇక మాకు అన్నతో సమానం అన్న. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఒక ఆర్టిస్ట్గా కాకుండా చిన్న తమ్ముళ్ళ లెక్క, చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ దాకా ఒకటే రెస్పాన్స్ ఇస్తుండే. ఎక్కడున్నా అందరికీ చాలా హెల్ప్ చేస్తుండే, చాలా మంచిగా చూసుకుంటుండే. అంటే డే1 నుంచి కూడా ఇక్కడికి ఎవరు వస్తలేరు. అంటే పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలు చనిపోతే కానీ ఏమన్నా అయితే కానీ వరుస కట్టి క్యూలు కట్టి పోతుంటారు. సో ఫిష్ వెంకటేష్ దాదాపు 150-200 పైగా కూడా చేశారని చెప్తున్నారు. సో ఎవరు రాలేదా, మీరే వచ్చారా ఒక టీం? అంటే అది వాళ్ళ వ్యక్తిగతం అన్న, అది వాళ్ళు వస్తారో రారు. కానీ ఇప్పటివరకు అయితే అందరికీ తెలిసిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది న్యూస్. అని వస్తారేమో, మరి అక్కడికన్నా వస్తారేమో తెలియదు. అన్న యాక్టింగ్ చేసేటప్పుడు కానీ మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేదా? చాలా ఈజీ ఉండి అన్న. ఎవరితో ఎట్లుండాలి, ఎవరితో బిహేవియర్ ఎట్లుండాలి, రెస్పెక్ట్ ఎట్లుండాలి. ఎందుకంటే అన్ననే మాకు ఇన్స్పిరేషన్. ఒక నర్సింగ్ అన్న, ఫిష్ వెంకట అన్న మాకు ఇన్స్పిరేషన్. ఆయన చూసి మేము అన్నలాగా ఒక రోజు ఏదైనా రోజు డైలాగ్ కొట్టాలి. మేము ఎప్పుడు అన్న మాకు సపోర్ట్ చేస్తుండే. ఎప్పుడన్నా డైలాగ్ ఇచ్చినా కానీ మావాడు చెప్తాడు డైలాగ్ ఇవని, అట్లా చెప్తుండే. అట్లా డైలాగులు అదే ఒక్కోసారి తొడగొట్టు చిన్న అదొకటి. మళ్ళా గబ్బర్ సింగ్లో మాకేం తెలియదు సార్, ఈ లవర్ని ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేస్తుండు. చిన్న చిన్న డైలాగులే ఉంటాయి. ఇప్పుడు బన్నీ సినిమాలో ఉంటుంది, ఒక పనిపాట లేనాడు గుడ్డోడు ఉన్నాడు చాయిపు అని, అటువంటి చిన్న చిన్న డైలాగులే. కానీ చాలా హైలైట్ ఉంటుండే. అన్న ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తుండే, అన్న ఎప్పుడు డైలాగ్ చెప్తాడని. అన్న లేనందుకు చాలా బాధాకరమైన విషయం అన్న. మాకు మీతో ఎట్లా ఉండదు? అదే అన్న బాగుంటుండే అన్న మాతో. ఇగో మాకు అన్న మా పెద్దన్న, ఇక అన్న వాళ్ళు, ఇక మా పెద్దన్న అంటే అన్న, ఇగో అన్న వాళ్ళు మా అందరికన్నా సీనియర్లు. మేము ఒక 10-12 ఇయర్స్ అవుతుంది, అన్న వాళ్ళు ఒక 20-25 ఇయర్స్. చాలా ఎక్స్పీరియన్స్ అన్న. మేము కూడా అన్న వాళ్ళని చూసే నేర్చుకుంటున్నాం. అని ఎవరికి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి ఏం కదా అని మాకైతే చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే అన్న మాతో ఏ షూటింగ్లో కలిసి ఉంటుండే, చెప్తుండారు ఇట్లుండాలి అట్లుండాలా, గిడవలు పడొద్దురా, మనం ఒక ఆర్టిస్ట్ లాగా ఎదగాలంటే చాలా బాగుండాలరా అని చెప్పి చెప్తున్నానా. కానీ మేమైతే చాలా బాధపడుతున్నాం అన్న. అన్నకి ఇట్లా అవుతుందని అనుకోలే అన్న. హాస్పిటల్ ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది, కోలుకుంటారు అనుకున్నాం. కానీ ఇట్లా అవుతుందని అసలు అనుకోలే అన్న. అంటే సైడ్ క్యారెక్టర్లో చేసే వాళ్ళ పరిస్థితి అంతా ఇలాగే ఉంటుందా? అంటే ఈ అన్నలాగే ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది. సో ఇట్లా జరిగిందా మునిపెట్టినాడు, కానీ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇట్లా సైడ్ క్యారెక్టర్లో జరిగినటువంటి వ్యక్తికి ఇట్లా వచ్చి ఎవరు పరామర్శ కానీ నివాళులు కానీ అర్పించకపోవడం? అంటే అదే అన్న, మీరు అన్నట్టే. అంటే అట్లా ఏముండదు, కొంతమంది వీళ్ళు కాకపోవచ్చు, కానీ వస్తారే ఆశ ఉందండి. ఎందుకంటే మాకు బాధ అనిపిస్తుంది. రేపు మా పరిస్థితి ఏంది, మా పిల్లలు ఏమనుకుంటారు, సినిమాల్లో చేస్తుర్రు, లేకపోతే మన బస్సు వాసులు అయినా కానీ ఫ్రెండ్స్, అరే ఇంతమంది పేరుంది అయినా ఎవరు వస్తలేరు అని ఒకటి ఫ్యామిలీ వాళ్ళైనా ఏమైనా వాళ్ళు బాధపడుతున్నారు అన్న. చాలా అటువంటిది మేము బాధపడుతున్నాం. ఎందుకంటే మాకు ఇది తప్ప వేరే తెలియదు. మాకు
ఇండస్ట్రీ. అట్లాంటిది మా ఫ్యూచర్ ఏందనేది మాకు భయం అవుతుంది అన్న ఇప్పుడు ఇది ఇట్లా అయినాక. ఏమున్నా కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో మనము దాన్ని పక్కకు వేసుకొని కాపాడుకొని ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్తున్నాయి ఎవరికి. అదే గబ్బర్ సింగ్ టీం తరపున ఏమైనా సాయం చేశారా? అంటే మేము సాయం అంటే మేము మాట్లాడవరుసగా ఇప్పుడు అంటే ఎందుకంటే మేము అంత ఆర్థికంగా ఏం లేమన్నాం. అన్నకు సాయం చేసేంత లేము మేము. అని మేము వచ్చి వేరే వాళ్ళని అడగడం వల్ల ఇట్లా లోకల్ లీడర్స్, మన పాలిటిక్స్ వాళ్ళు, విశ్వక్సేన్ గారు అట్లా వాళ్ళు చేసిరు. దాదాపు అందరూ చేశారు. విశ్వక్సేన్ గారు, జట్టి హీరో, మన వాగిడి సిరియర్ అన్న, మైనంపల్లి హనుమంత్ అన్న, మిట్టు సాయి అన్న, పవన్ కళ్యాణ్ సార్, వాళ్ళందరూ ఇట్లా హెల్ప్ చేశారు అన్న.